నేను అని అన్నప్పుడు కనీసం ఈ సమయంలోనైనా ఈ శరీరము నేను అనేటువంటిది ఆడ డ్రాప్ అయిపోవాలంటే ఆత్మస్వరూపము నేను అనేది రావాలి ఇప్పుడు మైండ్కి. ఆ తర్వాత నా నామము నేను అన్నామనుకో, అప్పుడేం రావాలా? నా పేరు కూడా నేనంటే ఆత్మస్వరూపమే, అది నేను. అంతేగాని నా పేరు ఏదో పెట్టుకున్నామే, రాముడు, కృష్ణుడు, గోవిందుడు, ఇవి ఉన్నాయా? ఇది కాదయ్యా నేను, ఇది కాదు నేను, అది అంటే ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటున్నావు? ఇదే నా మనస్సుకు నేను చెప్తున్నా. నా స్వరూపము నేను. నా స్వరూపం అంటే ఏమనుకుంటుంటాం మనము? నేను పలానా కులమోన్ని, నేను పలానా గోత్రమోన్ని, నేను పలానా వంశస్థుణ్ణి, పలానా వాళ్ళకు పుట్టినవన్నీ. మనస్సులో ఉన్నాయి అవి, మనస్సులో ఉన్నాయి. ఆ మనస్సులో ఉన్నాయి కాబట్టి మీరు ఎవరన్నా మిమ్మల్ని అడిగానుకో, ఏమంటే ఎవరు మీరు అన్నారనుకో, అప్పుడు ఏం చెప్తారు మీరు? అప్పుడు చెప్తారు, అప్పుడు వస్తాయి అన్నీ బయట. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే, నేను ఇదంతా కాదప్పా, నా స్వరూపం అది, ఇంత పొడుగు కనిపిస్తానని ఇది కాదు నేను అని చెప్తున్నావు, గుర్తు చేస్తున్నావు. ఎవరికి? మనస్సుకు గుర్తు చేస్తున్నావు. నా శక్తి నేనెవరు తెలిసినా, నా శక్తి నేను, ఇది కాదు. నా శక్తి నేను. నా శక్తి ఏం తెలుసా? మాయ. మాయ. నా శక్తి మహామాయ అండి. ఇది అనుకుంటున్నావా? నేను ఇదేది ఇట్లా పట్టి ఎత్తుతాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఇంతమందిని పోషిస్తున్నాను, లేదా ఇల్లు కట్టినాను, అది అనుకుంటున్నావా? నా శక్తి మహామాయ. అది రావాలి ఇప్పుడు ఇక్కడ మనస్సుకి. ఆ మహామాయ ఏమేం చేస్తుంది తెలుసా? ఆ మహామాయ ఈ ప్రపంచాన్నంతా సృష్టించింది. ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? ఆ మహామాయ. ఆ మహామాయ ఎవరు? నా శక్తి. అంటే దీన్ని సృష్టించింది నేనే. ఆ మహామాయ ప్రభావం చేత ఇప్పుడు నువ్వని నేనని ఇట్లా అట్లా ఈ విధంగా అంతా ఉండం. ఈ మహామాయ ప్రభావం అప్ప ఇదంతా అని ఈ మనస్సుకి నువ్వు చెప్తున్నావు, గుర్తు చేస్తున్నావు. మొదట్లో అయితే చెప్పడం, చెప్పి 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 దానికి ఏం చేయాలంటే గుర్తు చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ లాస్ట్కి మళ్ళేమే నీ అంతటి నువ్వే చెప్పుకుంటా ఉంటావు. దానికి చెప్పేదేంలే, ఈ మనస్సే ఇప్పుడు చెప్తుంది. ఈ మనస్సే చెప్తుంది అనమాట. అది అనేసేసి అర్థమైందా? అట్లా ఉంది. నీ మాదిరి నా మాదిరి అంతా ఉంది. కానీ ఇదంతా అంత మహామాయ యొక్క ప్రభావం. మహామాయ యొక్క ప్రభావం ఇదంతా. ఇదేంది ఇట్లా అని మనం అనొచ్చు. దేవుడు కదా ఉండేది, దేవుడు కదా వీటిని అంతా సృష్టించింది. అవునప్పా, ఆ దేవుడే నువ్వు, ఆ దేవుడు నువ్వు. ఇది బాగా ఎందుకంటే ఒక షర్ట్కి వరుసగా వారం రోజులు వేసుకున్నాం అనుకో, ఉతకకుండా ఎట్లా ఉంటుంది? బాగా మురికి పట్టి ఉంటుంది కదా. ఆ మురికి పట్టిండేది దాన్ని వాషింగ్ మిషన్లో కూడా వేసావు అని అనుకో, మరుసటి రోజుకి బాగుంటుందా? బాగా వచ్చేస్తుందా? 2-3 అరే వారం రోజులు వేసుకున్న షర్టే నువ్వు 2-3 సార్లు వాషింగ్ మిషన్లో వేయాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల జన్మలెత్తి ఈ మనస్సుకు
ఇది సత్యము, ఈ ప్రపంచంలో నేను ఉండాలా, ఈ ప్రపంచంలో నేను బతకాలా, ఈ ప్రపంచంలో నేను సంపాదించాలా, దేవుడు ఒకడు ఉన్నాడు, ఇట్లా చేసుకొని ఉండవే, అది పోతుందా? అర్థమవుతుందా? అది అంత తొందరగా అర్థమవుతుందా? అంత తొందరగా అర్థం కాదు. అర్థము కాకపోయినా సరే దాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే అది సత్యం కాదు, ఇది సత్యం. ఇప్పుడు చెప్తా ఉండేది సత్యం. వేదాంతము మహాత్ముల చేత నిర్ణయము చేయబడినటువంటిది, ఇది సత్యమని. కాబట్టి మనం ఏం చేయాలా? నాకు తెలియదు, మహాత్ములందరూ కూడా ఇవి సత్యమని చెప్తున్నారు. దాంట్లో మళ్ళీ మీకు డౌట్ వచ్చిందని అనుకో, వేరే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, వాళ్ళు అట్లా చెప్తున్నారు అని నువ్వు సర్వే చేసుకో. దేనికైనా బుద్ధి జ్ఞానం ఉండాలా. ఏమంటే నేను తిడుతూ ఉన్నాను కాదు, అది బుద్ధి జ్ఞానం ఉండాలంటే తిట్టడం కాదు. అది బుద్ధి జ్ఞానం ఉండాలనంటే దీన్ని తెలుసుకొనుట అనే మార్గములో నీ మనస్సును ప్రవేశపెట్టుట. నీ సిద్ధాంతాలు నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, అంటే ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పింటారు కదా కొన్ని సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతం అనేటువంటిది ఎంతవరకు ఉన్నది, ఎంతమంది దాన్ని అంగీకరిస్తున్నారు. మీకు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మీడియా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. అప్పుడు నేను ఒక మాట చెప్పా, దేవతలకు సహితము భగవద్గీత ఆచరణ గ్రంథం అని చెప్పినాను. మీరు ఉంటే వినింటే సరే, ఉండి వినకపోయి ఉంటే యూట్యూబ్లో ఉంది, కావాల్సింటే చూసుకోండి, మళ్ళా కూడా కావాలంటే. దేవతలకు కూడా ఇది ఆచరణ గ్రంథం. మళ్ళీ ప్రపంచంలో ఉండరు చూడు, ఈ ప్రపంచంలో నువ్వు ఏ దేశానికన్నా పో, అద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. వాళ్లకు అసలు ఈ సంస్కృతం అంటే తెలియనటువంటి వాళ్ళు ఏం చేశారంటే, సంస్కృతమును నేర్చుకుని భగవద్గీతను అర్థం చేసుకుని శంకర భాష్యాన్ని చూచి, అంటే మిగతా భాష్యాలను కూడా చూచి, వాటన్నింటికంటే శంకర భాష్యం అనేటువంటిది ఎంత స్పష్టంగా చెప్పింది అని వాళ్ళు ఏం చేశారంటే శంకర భాష్యాన్ని పట్టుకొని అద్వైత తత్వాన్ని వాళ్ళు పాటించినారు. ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం. కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని నా కులము గొప్ప అనేటువంటి మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఇది ఏం పోగొట్టుకున్నారు. నువ్వు శరీరంతో ఉండి పడుకుంటేనే నీ కులము లేదు, నీ మతము లేదు, నువ్వు లేవు. అట్లాంటప్పుడు ఆత్మకు కులం ఎక్కడదయ్యా? పడుకుంటే ఉందా నీకు కులం ఉందా? అట్లాంటి వాళ్ళకి నీకు కులమేట నుంచి వచ్చిందయ్యా? పైకి లేస్తే ఈ శరీరం పైన కప్పుకో ఉండేటువంటి ఈ తోలు తిత్తికి దీనికి ఒక కులము, దీనికి ఒక మతం అని పెట్టుకొని బయట ఉండే వాళ్ళని చూసి ఆ కులం వాళ్ళు వేరే, ఈ కులం వాళ్ళు వేరే, ఈ కులం అని వేరే, ఇట్లాంటి భావాలు ఎందుకయ్యా వస్తాయి? అందుకే చెప్తా ఉండేది, అది బాగా పట్టి ఉంది. 1, 2, 3 రోజులు కాదు, వారం రోజులు వేసుకున్నట్లు షర్ట్ వేసుకున్నట్లు కాదు ఉండేది. అది కొన్ని కోట్ల జన్మల నుంచి పట్టి ఉంది. అది మనస్సుకు పట్టి ఉన్నటువంటి మకిలి. మల నిర్మోచనం పుంసాం జలస్నానం
ఆ, శరీరానికి మలం పట్టుతుంది కదా, చెమట పడుతుందిగా. మల నిర్మోచనం. మోచనం అంటే తొలగించుట. ఏంది ఉందా? వస్తుందా? హలో, సరేలే, మీకు వినిపిస్తుందా లేదా అని నాకు డౌట్, అందుకోసం. సరే. శరీరము చెమట పడుతుంది, ఆ చెమట కంపు పడుతుంది. నువ్వు స్నానం చేసి తుడుచుకొని బయట వచ్చిన తర్వాత 2 నిమిషాలకే మళ్ళీ నీకు చెమట పడుతుంది. ఎందుకు? దాని లక్షణం, దాని యొక్క లక్షణం అది. దాని లక్షణం అది కాబట్టి ఆ శరీరం యొక్క ప్రభావము అట్లా ఉంటుంది. స్నానము చెయ్యరంటే వాళ్ళు జైనులు బట్టతో నీళ్ళు అద్దుకుని తుడుచుకుంటారు. అంటే విషయం ఏంటంటే అహింసావాదం. అహింస అంటే హింస చెయ్యకుండుట. నీళ్లు డైరెక్ట్గా పట్టుకుని అట్లే తాగరు. ఎందుకంటే నీళ్ళల్లో సూక్ష్మ క్రిములు ఉంటాయని దాన్ని వడగట్టి తాగుతారు. తర్వాత నోటికి మాస్క్ వేసుకుంటారు. ఎందుకంటే నోటిలో నుంచి మాట్లాడినప్పుడు గాలి వస్తుంది కదా, ఆ గాలి చేత బయట ఉండేటువంటి సూక్ష్మ క్రిములు కొన్ని ఉంటాయి. ఆ మాట్లాడిన గాలికి అవి కొన్ని చనిపోతాయి. అలా చనిపోకుండా ఉండాలని నోటికి ఇది పెట్టుకుంటారు, మాస్క్ వేసుకుంటే ఆ గాలి ప్రభావము వలన క్రిములు చనిపోకుండా నడిచేటప్పుడు. అందుకే వాళ్ళు తుడుచుకుంటూ ముందుకు నడుస్తారు. అన్నీ ఏవిటికి ఇబ్బంది కలగకూడదు. ఎంత ఎంత అహింసావాదం చూడండి. అంటే దానిలో బీజములు ఉంటాయి కదా, గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు తీసేసి తింటారు. ఎందుకంటే ఆ గింజలు ఉంటే కూడా, గింజలు తింటే ఆ గింజలకు జీవం ఉందిగా. గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలకు విత్తనాలు ఉన్నాయి కదా, ఆ విత్తనాలకు ప్రాణం ఉంది కదా. ఆ విత్తనాలకు ప్రాణం ఉన్న కారణం చేత ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ మొలుస్తాయి కదా. అందుకని వాటిని తీసేసి వారగా పెట్టి దీనిని 48 నిమిషాలు పెడుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ 48 నిమిషాలకు అది పోతుంది, అది మామూలు ఇది వస్తుంది, ఉత్త గుజ్జు మాత్రం మిగులుతుంది. దానిని తింటారు, దాన్ని తీసుకుంటారు. దానివల్ల దోషం లేదు. ఒక ఆయన చెప్పాడు, నేను విమర్శిస్తే కొద్దిగా బాగుండదులేండి, ఇప్పుడు అవంతా వద్దు, దాని టైం వచ్చి మీరు ఎవరిని అడిగినప్పుడు మళ్ళీ చెప్తాను. కాబట్టి అంత అహింసావాదం అక్కడ. జైన్ మతానికి గురువు మహావీరుడు. ఆ మహావీరుడు మహావీరుడు దిగంబరుడు చూసినారా? ఆయన కూడా భగవద్భావం పొంది భగవంతునిలో ఐక్యమైనాడు. అందుకని వారి యొక్క సిద్ధాంతాన్ని పట్టుకున్నారు. వారి సిద్ధాంతాన్ని పట్టుకున్న వాళ్ళు జైనులు. సరే, ఆ సిద్ధాంతం యొక్క లక్షణాలు అవన్నీ వచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ మనం చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఈ అహింస ఇవన్నింటిని గురించి శంకరాచార్య స్వామి వారు చెప్తారు. వీటన్నింటి నుంచి
ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థితిని నువ్వు ఉండుట. ఇప్పుడు ఆ, 2012లోనో ఏమో అనుకుంటాను, అగర్తల వెళ్ళినాం మేము. అగర్తల, ఈ అగర్తల అనే దీంట్లో మా అమ్మాయికి అక్కడ కాంపిటీషన్స్ పెట్టినారు. వేదాంతంలో కాంపిటీషన్స్, న్యాయము, సాంఖ్యము, మీమాంసము, యోగా, భగవద్గీత, పురాణములు, జ్యోతిష్యము, వేదాంతము, దాంట్లో ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము, ఇట్లా ఒక్కొక్క విభాగం ఉంటుంది. ఆయా విభాగములలో మనం భగవద్గీత కాంపిటీషన్ పెట్టాం కదా ఇక్కడ. ఈ విధంగా దానికి దేశములో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ కాంపిటీషన్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అక్కడనో ఎక్కడో ఒక జాగాలో జరుగుతూ ఉంటుంది. నార్తే అది. అగర్తల వచ్చేసి ఈ పూరి ఉంది కదా, పూరి, భువనేశ్వర్, ఆ తర్వాత దాటుకొని పోవాల. కలకత్తా దాటుకొని పోవాల. కలకత్తా అవతలు వస్తుంది అది. కలకత్తా వరకు వెస్ట్ బెంగాల్. ఇది కలకత్తా వరకు ట్రైన్లో పోయినాము. కలకత్తా నుంచి మళ్ళీ ఫ్లైట్లో పోయినాం. కలకత్తా నుంచి ఫ్లైట్లో 2.5 గంటల జర్నీ. అది 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 అక్కడ పోయిన తర్వాత అక్కడ కాంపిటీషన్స్లో ప్రతి వింగులోనూ ఒక్కొక్కరు ఉంటారండి. అంటే ప్రతి వింగులోనూ, అంటే భారతదేశం అంతా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు. నువ్వు కూడా పాల్గొంటానంటే పాల్గొనవచ్చు. మీరు కూడా ఎవరైనా పాల్గొంటామంటే కన్నా కావాల్సింటే ఈసారి వచ్చినప్పుడు చెప్తా, కావాలంటే దాంట్లో పాల్గొనవచ్చు. మీరు ఏ సిద్ధాంతంలో పాల్గొంటారనేది మీరు నిర్ణయించుకొని మీరు దాన్ని వాళ్ళకు పెట్టాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు నేను దాన్నంతా ఎందుకు ఇక్కడ చెప్తున్నాను అనే మాట మీకు రావచ్చు. ఇప్పుడు ఒక్కొక్క సిద్ధాంతం ఉందిగా, ఈ సిద్ధాంతం వాళ్ళందరూ ఏమవుతారంటే దానికి జడ్జెస్ వస్తారు. దానికి జడ్జెస్ కూడా దేశంలో ఉండేటువంటి వాళ్ళు, ఎవరెవరైతే గొప్ప గొప్ప ప్రముఖులు ఉన్నారో వాళ్ళు వస్తారు. అలాటప్ప వాళ్ళు కాదు. ఒక అతనైతే కూర్చో అన్నాడు, న్యాయానికి జడ్జిగా ఇతను ఉంటాడు, పక్కలో ఇంకొక ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు మారిపోతారు. న్యాయానికి ఇప్పుడు ఈయన జడ్జి, ఇంత పట్టుకు ఇద్దరు అయిపోయింది, న్యాయం డిపార్ట్మెంట్ వాళ్ళు అయిపోయారు. వాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మారిపోతారు. వాళ్ళిద్దరు మారుతారు, ఈయన మారడు. సాంఖ్యం వీళ్ళు వస్తారు పాల్గొనే వాళ్ళు, వేరే వాళ్ళిద్దరు జడ్జిలు వస్తారు, అంటే ఈయనతో పాటుగా కలిసి ఉంటారు. సరే, వాళ్ళు మారిపోతారు. మళ్ళీ పూర్వమీమాంస వాళ్ళు వస్తారు, వాళ్ళిద్దరు మారిపోతారు, ఈయన అట్లే ఉంటాడు. మళ్ళీ ఉత్తరమీమాంస వాళ్ళు వస్తారు, వీళ్ళు మారుతూ ఉన్నారు కానీ ఈయన మారడం లేదు. అంటే అర్థం ఏంటి? ఎంత పాండిత్యం, ఎంత ఇది ఉండాలి చెప్పండి, వివేకము. అన్ని సిద్ధాంతాలు ఆయనకు అన్నీ బాగా ఔపాసన అయిపోయినాయి ఆయనకి. ఎంత గొప్పోడు చూడండి ఆయన. సంస్కృతం అంతే, సంస్కృతం ఒకటే. సరే, ఇప్పుడు ఇట్లా అన్నింటిలోనూ కాంపిటీషన్ జరుగుతాయి. వీటికి వారం రోజులు పడుతుంది, ఒకరోజు కాదు, వారం రోజులు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ది ఒకటి ఒకే ప్రదేశంలో ఉండదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దీంట్లో ఉంటుంది. వాటికి సపరేట్ రూమ్స్ ఉంటాయి, అక్కడ జరుగుతాయి. ఈ జరిగిన తర్వాత లాస్ట్ ఫైనల్లో అందరినీ ఒక జాగాలో చేర్చి
సమావేశం ఏర్పాటు చేసి ఇంక మళ్ళీ వాళ్ళందరికీ ప్రైజెస్, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, వాళ్ళందరికీ ప్రైజులు ఇస్తారు. అలా ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఎంతమంది పండితులు తెలుసా వాళ్ళు? అద్వైత వేదాంతంలో తలపండిన పండితులంతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. దాంట్లో ఒక అతను చెన్నై నుంచి వచ్చాడు. ఒక అతను అద్వైత వేదాంతంలో ఆయన ఒక పండితుడు. ఆయన ఎవరు వచ్చినా ఏం మాట్లాడినా ఆయనతో మాట్లాడాలంటే వేరే వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇంకొక అతను కేరళ నుంచి వచ్చారు. వాళ్ళు అద్వైత వేదాంతంలో కేరళ శంకరాచార్య స్వామి వారు ఉన్నారు కదా, వారి యొక్క దీంట్లో గురువాయూర్లో అందులో ఉండేటువంటి సాంస్క్రిట్ యూనివర్సిటీ నుంచి అందులో అద్వైత వేదాంతంలో ఉండేవాళ్ళు వచ్చారు. ఢిల్లీలో అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది. అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీలో ఉండేటువంటి అద్వైత వేదాంతంలో పండితులు, మహానుభావులు వాళ్ళు వచ్చారు. తర్వాత లక్నో, ఇట్లా వీళ్ళందరూ వచ్చారండి. ఈ చెన్నైలో ఉండే అయితే అందరూ ఏం సామాన్యులు కాదు. అంత అంత వేదాంతంలో అంత తలపండిన మహానుభావులు. సరే, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వస్తుంది పాయింట్. ఇప్పుడు న్యాయం ఉంది, సాంఖ్యం ఉంది, వైశేషికం ఉంది. ఇప్పుడు జైనులు అన్నారు, జైనుల వాళ్ళు వచ్చారు. బౌద్ధానికి సంబంధించి వాళ్ళు వచ్చారు. ఇంకా యోగం వాళ్ళు ఉన్నారు. భగవద్గీతకు సంబంధించి, పురాణానికి సంబంధించి, ఇవన్నీ సపరేట్ వింగ్స్. జ్యోతిష్యం, ఇవన్నీ నేను అంతా తిరుగుతా చూసేది. నేను ఏం చేస్తాను, మనకేమన్నా కొద్దిగా ఉంటే కదా, బుర్ర ఏమన్నా ఉంటే మనకు పని చేస్తుంది. ఒక వేదాంతంలో మాత్రం పోవడం, కూర్చోవడం, అక్కడ ఏదో చేయడం. సరే, అయిన తర్వాత లాస్ట్లో సభ ఏర్పాటు చేస్తే ఆ సభకు ఒక చీఫ్ గెస్ట్ని పిలవాలి. చీఫ్ని అంటే గొప్పవారిని పిలవాలి. ఎవరిని పిలుస్తారు చెప్పండి? ఇప్పుడు ఇంతమంది పండితులు ఉన్నారు కదా, ఇంక పిలవాలంటే ఎవరిని పిలవాలి చెప్పండి? మీరు కొద్దిగా ఆలోచించండి. మీకు ఏమన్నా మనసుకు తడుతుందేమో చూద్దాం. వీళ్ళందరికంటే గొప్పవాడిని పిలాలా, వీళ్ళందరిలో కంటే ఏమన్నా కొంచెం తక్కువని పిలాలా? వీళ్ళందరికంటే కూడా గొప్పవాడు ఎవడుంటాడు? ఎవడైతే సరిపోతాడు? రామకృష్ణ మఠములో ఉండే ఒక సన్యాసిని పిలిచారు. అగర్తలలో రామకృష్ణ మఠం ఉన్నది. ఆ రామకృష్ణ మఠంలో ఉండేటువంటి సన్యాసిని పిలిచారు. అంటే అర్థం ఏంటి? సన్యాసి వీళ్ళందరికంటే అది ఏమనుకుంటున్నారు? అర్థమేనా? దాంట్లో రామకృష్ణ మఠంలో పీఠాధిపతిని పిలిచారు. వారికి పని ఉందని వారి శిష్యుని పంపించినాడు ఆయన. ఎట్లది లెక్కేసుకోండి. ఆ మహానుభావుడన్నా వచ్చింటే ఒక రకం, వాళ్ళ శిష్యుని పంపించినారు. వీళ్ళందరూ కూర్చొని ఎంతమంది తెలిసినా నిజంగానే మన ఆశ్రమం అంత ఉంటుందనుకో, హాల్ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అంటే చీఫ్ గెస్ట్ ఊరికే వాళ్ళేం పెద్ద అంత ఇదేముండదు. ఆయన ఒక 15 నిమిషాలు మాట్లాడినాడు. 15 నిమిషాలు మాట్లాడిన తర్వాత భజన చేయించినాడు. 15 నిమిషాలు మాట్లాడి అంత అయిన తర్వాత అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, ఏమని, నేను నా స్వరూపము, నేను నా నామం నేను, ఇవంతా చూడు, ఈ అర్థాలతో మాట్లాడినాడు. మిగతా వీళ్ళందరూ ఏంటంటే, ఈ పండితులందరూ ఏంటంటే నేనంటే ఏమి అని విచారం చేస్తారు.
నా స్వరూపం అంటే ఏమని విచారణ చేస్తారు. అర్థమవుతుందా? కానీ ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ వరగబెట్టేసి నేనంటే ఏందో అది నేను, ఆ నేనును గురించి ఇప్పుడు రామ అని అనుకుందాం, ఇప్పుడు రామనామాన్ని మనం చెప్దాం అని చెప్పి రామనామాన్ని చెప్పించాడు. ఏమైపోయిందండి ఇప్పుడు వీళ్ళందరి పాండిత్యం అంతా ఏమైపోయింది చెప్పండి? చూసారా, అది సన్యాసం అంటే. నాకు అప్పుడు అనిపించింది, ఇంతమంది పండితులు చెప్పింది నేను కొంత కాకపోయినా కొంత ఏదో కొద్ది కొద్దిగా వినగలిగాను, కానీ ఈయన వచ్చిన తర్వాత నిజంగా అది కూడా పీఠాధిపతి కాదు వచ్చింది, వాళ్ళ శిష్యుడంటే ఈయన చిన్నోడు ఆయనకంటే. ఈయన వచ్చి చెప్పింది ఇట్లా చెప్పాడనంటే ఎట్లా ఉంటుంది అంటే, తత్వం అనేటువంటిది ఎంత గొప్పది, తత్వం అనేది ఎంత గొప్పది అని చెప్పుట కొరకు నేనిప్పుడు ఈ ఉదాహరణను మీకు చెప్పినాను. పైగా మనకిప్పుడు ఇక్కడ శ్లోకంలో కూడా మనకు సరిపోతుంది. శ్లోకం 8వ శ్లోకం చూడండి. కిం భూషణాత్ భూషణమస్తి శీలం తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం కిమత్ర హేయం కనకం చ కాంతా సేవ్యం సదా కిం గురువేదవాక్యం. ఇప్పుడు లాస్ట్ది మనం చూడాలి. సేవ్యం సదా కిం, సేవ్యం సేవించదగినది, సేవించదగినది సదా ఎల్లప్పుడూ, కిం ఏది, ఎప్పుడూ మనం సేవించాల్సింది ఏంది. చూడండి, ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు కూడా నేను నిన్న తిరుపతికి వెళ్ళాం యూనివర్సిటీకి. ఆ యూనివర్సిటీలకి కాల్ పెడితేనే, ఎందుకంటే ఒక విధమైన అనుభూతి. నువ్వు ఎవరినన్నా చూడండి, ఏదో ఒక శాస్త్రం ఉంటుంది అతని దగ్గర. ఎవరినన్నా చూడు, యూనివర్సిటీలో విద్యాపీఠంలో ఎవరినన్నా మాట్లాడించు. వ్యాకరణం చెప్పడం మర్చిపోయి, వ్యాకరణంలో కూడా అక్కడ అది వ్యాకరణానికి సంబంధించి కొంతమంది ఎంతెంత యువకులు అంటే 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు వీళ్ళందరూ వ్యాకరణం, కొంతమంది వ్యాకరణంలో పండితులు. వాళ్ళందరినీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది తెలిసిన, అసలు ఎందుకబ్బా మన జీవితం అని అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. సరే, వీళ్ళందరూ కూడా ఏంటంటే, ఇప్పుడు ఆనందము, ఇప్పుడు మా అమ్మాయి ఆనందము అనే టాపిక్ పైన పిహెచ్డి. దాంట్లో ద్వైతం ఏం చెప్పింది, విశిష్టాద్వైతం ఏం చెప్పింది, అద్వైతం ఏం చెప్పింది, ద్వైతాద్వైతం ఏం చెప్పింది, శుద్ధాద్వైతం ఏం చెప్పింది, వీటన్నింటిపైన విమర్శ చేసి చెప్పడం అనమాట. ఆనందం దానిపైన ప్రశ్నలు వీళ్ళందరూ అడుగుతారన్నమాట. నువ్వు కూడా అడగచ్చు, నేను కూడా అడగచ్చు. అడిగిపోయినప్పుడు వాళ్ళు అడిగారు, ప్రశ్నలు ఎంత అడిగారు. ముందు ఏమి కొద్దిగా మొదలు పెడితేనే పట్టుకున్నారు. ఒకరొకరు ఆనందం. ఎట్లా ఆనందం అంటే, ఇప్పుడు దేవుణ్ణి పట్టుకోవాలన్నా ఆనందాన్ని పట్టుకోవాలన్నా? ఆనందాన్ని పట్టుకోవాలనుకున్నారనుకో, అయితే దేవుణ్ణి పట్టుకోకూడదా? అవును. సరే, ద్వైత సిద్ధాంతంలో ఏమని చెప్తా ఉంది, విశిష్టాద్వైతంలో ఏం చెప్తా ఉంది, అద్వైతంలో ఏం చెప్తుంది, లాస్ట్కి నీ ఫైనల్ సిద్ధాంతం, నీ అభిప్రాయం ఏందో చెప్పు. అద్వైతం కరెక్ట్ అని చెప్తే నీ మతం ఏంటి? నీ మతం, మీరు వైష్ణవులు అయితే మీరు అద్వైతాన్ని ఎందుకు చెప్తారు? ఎట్లా ఉందండి ఇవన్నీ? నేను సింపుల్గా చెప్పా ఇక్కడ.
డిఫెన్స్ చేసినటువంటి క్వశ్చన్ అడిగినారు, క్వశ్చన్ కానీ సమాధానం నువ్వు పిహెచ్డి ఇవ్వడం అని అంటే ఇప్పుడు 10వ తరగతి రాశాడని అనుకోండి, ఒకతను ప్రశ్న 10వ తరగతి రాశాడని అనుకో, 10వ తరగతి ఇతను పాస్ అని అంటే ఎట్లా చెప్తావు? ఎగ్జామ్లో రాయడం పాస్ కదా. పిహెచ్డి అంటే ఏమనుకుంటున్నావు? పిహెచ్డి అంటే నువ్వు తత్వాన్ని, నువ్వు ఏ విషయం తెలుసుకున్నావో ఆ విషయం పైన నువ్వు రాసి ఉంటావు. బుక్ రాసి ఉండొచ్చు. బుక్ రాసినా కూడా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో అక్కడ మీరు ఎవరినన్నా ఏమన్నా అడిగితే మీరు చేసిన దాంట్లో మాకు సమాధానం చెప్పగలగాల, మమ్మల్ని సంతృప్తిని పరిచగలగాల. మన సమాధానం వాళ్లకు అవును ఇది కరెక్ట్ అనేటట్లుగా నువ్వు చెప్పగలగాల. అవును ఇది కరెక్టే అని చెప్పగల. నువ్వు చెప్తే కరెక్ట్ సరిపోదు, మళ్ళీ దానికి ప్రమాణం చూపించల్లా. ఎవరు చెప్పినారు ఇట్లాగా? చూడండి ఎట్లా ఉంటుందో. ఆనందము అనే దానిపైన టాపిక్ ఎట్లుంటుందండి? సంస్కృతం వచ్చిండల్లా, సంస్కృతం వచ్చి ఉండి అట్లా ఉంటే అదొక మార్గం వెళ్ళిపోతుంది అంతే. అది కాకపోతే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆ సంస్కృతం రాకపోయినా ఇప్పుడేం చేయాలి? ఇంకా సంస్కృతం చదువుకొని ఇప్పుడు ఇంకా చేసుకున్నారు కాబట్టి 65 సంవత్సరాలు ఆయన ఒక ఆయన వచ్చాడు. ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడట. రిటైర్డ్ అయిపోయి ఎంఫిల్ చేస్తూ గురువు గారి దగ్గర చదువుతున్నాడు. ఇప్పుడు 65 ఆయన చెప్పారు, గురువు గారు చెప్పారు, ఈయన పలానా ఆయన 65 సంవత్సరాలు అయింది ఆయన రిటైర్డ్ అనేసి. అంటే ఎట్లా ఉంటుంది పద్ధతులు చూడండి. మన జీవితాలు అంటే ఏం జీవితాలు ఇవన్నీ? అక్కడ చూస్తే ఎట్లుంటుంది? ఎట్లా అనిపిస్తుందండి మీకు? అర్థమవుతుందా? అది ఇప్పుడు దానికంటే కూడా ఇంకా సన్యాస జీవితానికి రావాలనంటే ఎట్లుంటుంది చెప్పండి? సన్యాస జీవితం అని అంటే ఊరికే సన్యాసి అని అంటే సన్యాసి కావడం అంటే ఊరికే సన్యాసి కావడం కాదు. ఎందుకు సన్యాసం ఇవ్వాలా? ఎందుకు ఆయనకి సన్యాసం? ఎవరు సన్యాసం ఇస్తారో వారు. సన్యాసం ఇచ్చేటువంటి గురువు అడుగుతాడు. మా సద్గురు మలయాళ స్వామి వారు 3 సంవత్సరాలు తిప్పించేవాడట ఉపదేశం చేసేదానికి, మంత్రోపదేశం చేసేదానికి. 3 సంవత్సరాలు తిప్పించేవాడట కేవలం మంత్రోపదేశానికి. అంటే ఏమి? మంత్రోపదేశం చేయాలని అంటేనే వాడి మనసు శుద్ధమవుతుందా లేదా, మనసు శుద్ధమైన తర్వాత ఉపదేశం చేసేవాడు. నేను పోయినప్పుడు కూడా ఏం చేశారంటే, నేను ముందంతా విద్యానంద స్వామి వారిది అవన్నీ కూడా నేను వినినటువంటిదంతా కూడా అక్కడ చెప్తే 3 రోజులు ఆశ్రమంలో ఉండు, తర్వాత ఉపదేశం చేస్తామని అన్నారు. కనీసం 3 అంటే ఎందుకంటే ఇంతకుముందంతా ఆ సాంప్రదాయంలో ఉన్నామనేటువంటి భావన వాళ్ళకు కల్పించిన తర్వాత 3 రోజులు ఆశ్రమంలో ఉండు, తర్వాత నీకు ఉపదేశం. పిహెచ్డి అయింది. పిహెచ్డి అవార్డు ప్రకటించి ఇంకా సర్టిఫికెట్ ఇంక ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తా అంటున్నాను, ఇప్పుడు చెప్పండి రెడ్డి గారు. ఆనందం గురించి చెప్తాను. స్వామి 3 రోజులు ఉండమన్నాడు కదా, అది చెప్తాను. స్వామి ఆశ్రమంలో 3 రోజులు ఉండి మళ్ళీ ఇస్తాను మంత్రం అన్నాడు కదా, అది చెప్తాను. మలయాళ స్వాముల వారు పద్ధతి అది. మలయాళ స్వాముల వారు అంత మనశుద్ధి చేసి వాడిని పరీక్షించి
ఆ తర్వాత ఇచ్చేవాడు. అంటే ఏమి, వాడు వచ్చినాడనంటే ఎందుకు వచ్చినాడు? ఊరికే వచ్చినాడా? టైంపాస్కి వచ్చినాడా? సినిమా చూసేదానికి వచ్చినట్లుగా ఏమైనా వచ్చినాడా? లేదా బయట ఉండేదానికి ఇది కూడా ఒకటి చూసుకొని పోదామని వచ్చినాడా? ఇవన్నీ వాడి మనస్సును ఒకసారి శోధించి, వాడికి ఏమిటి, వాడి మనోభావన ఏంటి, వాడికి ఒకవేళ లేకుండా ఉంటే వాడికి ఇప్పుడు ఆ భావన కలుగుతుంది. వాడికి ఆ భావన ఇప్పుడు కలుగుతుంది. ఓహో, ఆశ్రమం అంటే ఇట్లా, ఆశ్రమ పద్ధతి అంటే ఇలా, ఇలా ఉండాలి మనము అని కలిగి స్వామి చెప్పడు. ఏం చెప్తారంటే, నువ్వు నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి రా ఆశ్రమానికి. మలయాళ స్వామి వారి యొక్క సిద్ధాంతం నేను చెప్తున్నా. 3 రోజులు నువ్వు ఆశ్రమంలో ఉండొచ్చు. ఏమీ ఖర్చులు గిర్చులు అంతా ఏం లేదు. భోజనం ఉంటుంది, నువ్వు ఉండేదానికి సౌకర్యం ఉంటుంది. 3 రోజులు 3 రోజులు ఎందుకు ఉండడము? ఇక్కడ పద్ధతులంతా ఎలా ఉండదు నువ్వు తెలుసుకుని మళ్ళీ నువ్వు వెళ్ళి ఈ పద్ధతిని నువ్వు పాటించి తర్వాత తెలుసుకుని మళ్ళీ రా. అప్పుడు నీకు ఇప్పుడు ఉపదేశం చేయవచ్చును అని నాకు అనిపిస్తుంది. అప్పుడు నేను ఇస్తాను. ఎట్లా ఉందండి ఇది? విత్తనం వేయాలనంటే భూమి బాగా దున్నాలి కదా, సారవంతమై ఉండాలా, దానిలో చెత్త చెదారమంతా ఉండకూడదు, బాగా మెత్తగా ఉండాలా, చదును కావాలా. అప్పుడు విత్తనం వేస్తే అప్పుడు వేసిన వెంటనే బాగా పట్టుకొని మొలుస్తుంది, బాగా పెరుగుతుంది. అట్లా కాకుండా ఊరికే గింజలు చల్లేసినాం మనం అనుకో, వస్తుందా? కాబట్టి చూడండి ఎట్లా ఉంటుంది. అందుకే వ్యవసాయాత్మిక బుద్ధిని మనం ఏం చేయాలా? వ్యవసాయం చేయాలా. ఈ పండితులందరికంటే అంటే సన్యాసి అయినటువంటి వాడికి ఇవన్నీ వీళ్ళందరికీ సమాధానం చెప్పగలిగే సామర్థ్యం ఉంటుందని నేను చెప్పను. కానీ ఒకటి మాత్రం నిశ్చయమై ఉంటుంది. ఏమని నిశ్చయం అవుతుందంటే, ఇదంతా సత్యము కాదు అనేది నిశ్చయం అవుతుంది. ఇక్కడ పండితులు ఏం చేస్తారు? ఇదంతా సత్యం కాదు అని చెప్తారు. పండితులు సత్యం కాదని చెప్తారు, కానీ దాంట్లో పోయి పడతా ఉంటారు. ఈ పాయింట్ అర్థం చేసుకున్నారా? ఇదంతా సత్యం కాదని చెప్తారు పండితులు, వాళ్ళు పోయి మళ్ళా సత్యం కాదు అని చెప్పిన దాంట్లోనే పోయి పడి దాన్ని పట్టుకొని దాంట్లో దేవులాడుతూ ఉంటారు. సన్యాసి అట్లా కాదు. ఇది సత్యం కాదు, ఇది ఆచరణలో ఉంటుంది. ఇప్పుడు ఆచరణలో ఉండేవాడు గొప్పవాడా, చెప్పేవాడు గొప్పవాడా? ఆచరణలో ఉండేవాడు గొప్పవాడు. అందుకు సన్యాసి యొక్క గొప్పతనం చెప్పేదానికి అగర్తలలో ఉండేటువంటి విషయాన్ని నేను మీకు చెప్పా. సన్యాసిని పిలిచినారని అర్థమైందా? మనం ఆ మార్గంలో పోతున్నామా? అందుకే కదా వచ్చింది మనం అందరూ. ఈ మనుషులుగా ఎందుకు వచ్చినారని అనుకుంటున్నారు? నాకు ఒక డౌట్ ఉండేది. ఏమంటే ఆ డౌట్, ఇప్పుడు వేదము, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, శ్రీకృష్ణ పరమాత్మ సన్యాసం తీసుకున్నాడా? లేదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతకు ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ సన్యాసి కాదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతని ఆచార్యులందరూ, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ వాటికి భాష్యాలు రాశారు. శంకరాచార్య స్వామి వారు భాష్యం రాశారు, భగవద్ రామానుజుల వారు భాష్యం రాశారు, మధ్వాచార్య స్వామి వారు భాష్యం రాశారు. ఈ మూడే, ఇంక వేరే ఏమీ లేవు. మిగతా మీరు ఏమన్నా చెప్తే కూడా ఈ మూడిట్లో కలిసిపోతాయి అన్ని. మీరు ఇంక ప్రపంచంలో ఏదన్నా తీసుకొని రా, ఎవరు చెప్పిందన్నా సరే తీసుకొని రా, ఈ మూడింటిలో కలిసిపోతాయి. ఆ మూడింటిలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ కింద ఉండే 2 ద్వైతము విశిష్ట అద్వైతం ఉన్నాయే, ఇవి 2 కూడా అద్వైతంలో కలిసిపోతాయి. కలిసిపోవాలంతే. కలిసిపోతేనే వాడి బుద్ధి పరిపక్వమైనట్టు లెక్క. అట్లా కాకుండా నేను పట్టుకోండి గొప్పది అని పట్టుకుంటే కన్నా వాడు పట్టుకోండి కుందేలకు 3 కాళ్ళని పట్టుకున్నట్లు అవుతుంది. అట్లాంటి వాళ్ళ మాటలు మాకు అవసరంలే.
ఎందుకు చెప్తున్నానంటే నేను బాగా ఆలోచన చెయ్యండి. గురు వేద వాక్యం. ఇప్పుడు వాళ్ళది అక్కడ తత్వాన్నేమో బాగా చెప్తారు, తత్వాన్ని బాగా చెప్తారు. పోయి మళ్ళా పడేది ఎక్కడ? ప్రపంచంలో డబ్బుల కోసం పోయి అడుగును అనుకోండి, అప్పుడు ఇంతసేపు వీడు చెప్పిందంత ఏమైంది? ఆచరణ సిద్ధాంతం అయిందా? ఆచరణ సిద్ధాంతం కాదు. అప్పుడు వాడు చెప్పినది వాడికి తెలిసినట్లయిందా? వాడు చెప్పింది వాడికి తెలిసినట్లయిందా? మీరు స్వర్గలోకంలో ఉన్నారు, కొంతసేపు ఉండండి, మీరు సమాధానం చెప్పొద్దు. కాబట్టి ఒకటికి షుగర్ ఉందని అనుకోండి, షుగర్ ఉండేవాడు షుగర్ తింటాడా? ఎందుకు? వాడికి షుగర్ ఉందని తెలియదు, అప్పుడు తింటాడు. షుగర్ ఉంది అని తెలిసింది, అప్పుడు ఇప్పుడు షుగర్ ఉంది అని తెలియనప్పుడు ఉన్న విధానానికి, షుగర్ ఉంది అని తెలిసినప్పుడు విధానానికి తేడా ఉందా? అంటే ఏమైంది అప్పుడు? ఓ, ఇందులో షుగర్ ఉందయా, కాబట్టి నేను షుగరు తినకూడదు అనేది వాడికి బాగా అనుభవం అయిందా లేదా? ఆ విధంగానే తత్వం అనేటువంటిది ఏదుందో, తత్వం ఏదుందో అది ఈ ప్రపంచం సత్యం కాదు అనేది తత్వం. అప్పుడు చెప్పేది వీడు ఎంత ఎంత బ్రహ్మాండంగా చెప్తారంటే అంత బ్రహ్మాండంగా చెప్తారు. కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి దాంట్లోనే తగులుకుంటారు. కానీ తగులుకోని వాడి వలె ఉంటాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, శంకరాచార్య స్వామి వారు సన్యాసం ఎందుకు తీసుకోవాలని చెప్పినాడు అనేది నాకు డౌట్. నేను అప్పుడే చెప్తే కదా నాకు ఒక డౌట్ ఉంటుందని. సన్యాసం ఎందుకు తీసుకోవాలబ్బా? ఏం వేదంలో ఏమన్నా ఉందా, ఎట్లుంది, ఏం కథ అనేటువంటిది మొదట్లో డౌట్. తర్వాత సన్యాసోపనిషత్, నారద పరివ్రాజకోపనిషత్, ఇట్లా ఉపనిషత్తులు ఉన్నాయి. అవి కొంచెం చూసినాను అప్పుడు. కరెక్టే, సన్యాసం తీసుకోమని చెప్పినారు. మరి సన్యాసం తీసుకోమని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సన్యాసం అనేటువంటి దాని గురించి పెద్దగా ఏమి ఇవ్వలేదే అని నాకు అనిపించేది. అంటే నా బుద్ధి అప్పుడు దాన్ని గ్రహించే సామర్థ్యం లేదు. ఆ తర్వాత చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ త్యాగము, సన్యాసము అని 2 పదములను ప్రయోగించినాడు. మోక్ష సన్యాస యోగములో అర్జునుడు సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. త్యాగం అంటే ఏమి? సన్యాసం అంటే ఏమి? త్యాగం అంటే ఏమి? సన్యాసం అంటే ఏమి? త్యాగం అంటే వీడు చేసి సన్యాసం చేస్తాడు, చేసి దాన్ని వద్దని చెప్పి విడిచిపెడతాడు, కర్మ చేసి దాన్ని వద్దని విడిచిపెడతాడు. సన్యాసం అంటే ఏమి అనేది మళ్ళీ ఒక పెద్ద దానిపైన చర్చ. అసలు ఉంటే కదా చేసేదానికి, ఏదన్నా ఒకటి ఉంటే చేయాలా, లేకుండానే ఉంటే ఏం చేసేది? ఆ స్థితిలో ఉండేవాడు సన్యాసం. ఏమన్నా అర్థమైందా? త్యాగం అంటే ఏమి? నువ్వు చేస్తావు, చేసి వదిలేసేయడం, దాంతో నాకు పని లేదు అని చేయడం. ఫలముతో పని లేదు, ఫలముతో పని లేదని చేయుట త్యాగము. దీంట్లో కుల గోత్ర ఐశ్వర్య ఇవంతా ఏం లేదండి. ఇట్లాంటివి మా గొప్పలు మాకు ఇవి అవన్నీ పెట్టుకున్నారని అనుకోండి, అక్కడే ఉంటారు.
అర్థమవుతుందా? కాబట్టి ఏంటి, ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలి మైండ్లో, ఇవన్నీ వారగా పెట్టు. ఈడ 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 వారగా పెట్టండి, ఈడ వారగా పెట్టండి. మళ్ళా కావాల్సింది అడిగిన తర్వాత షర్ట్ వేసుకోండి. గంగామాత దగ్గరికి వెళ్ళినప్పుడు, గంగా నదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే మహాత్ములు, ఈ షర్ట్లు ఇవన్నీ తీసేసి పెట్టి గంగా నదిలో స్నానం చేస్తారు కదా. వీళ్ళు బట్టలన్నీ తీసి పెట్టినప్పుడు వీడికుండే పాపాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇవన్నీ భయపడి వీడు గంగా నదిలోకి పోతున్నాడు, వీడు మునుగుతాడు, మనం నాశనం అవుతాం, మనము పాపాలన్నీ నాశనం అయిపోతాయని వీడు బట్టలు తీసి పెట్టినప్పుడు ఆ బట్టలు లేకపోతాయండి పాపాలన్నీ. వీడు పోయి గంగా నదిలో మునుగుతాడు, మంచి శుద్ధమైపోతాడు, అప్పుడు ఆనందంగా ఉంటాడు, సహజంగా ఉంటాడు. వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు వాడు, అవి అడిగినాయి చెప్పినారు సార్ ఒకసారి, ఈ గుడ్డలో కాసేపోతే మనకు ఆడే గుడ్డలు కొట్టి గంగామాత సమర్పించేయాలి. అమ్మ మా తోటంతా తెలుసు, మేము ఎందుకు వచ్చామో నేను నమ్ముకొని ఏమని ప్రార్థిస్తాను. మనం వేసుకునే కొట్టి గంగలో గంగా నదిలో విడిచిపెట్టకూడదు, బయట విడిచిపెట్టాల. ఎందుకంటే గంగా నది అందరూ విడిచిపెట్టినామని అనుకోండి, ఏమవుతుంది, అదే అపవిత్రమైపోతుంది. అందుకని అట్లా కాకుండా దాన్ని ఎవరికైనా దానం చేయాలి అని చెప్పారు. ఎవరికైనా దానం చేయాలి. సరే, ఇప్పుడు ఆ బట్టలు దానం చేసినాం, ఇంకా ఉన్నాయి కదా బట్టలు, కనీసం అది కూడా పోవట్లేదు అనేది అక్కడ. అంటే భావన రావాలి కదా మనకి. అదే విడిచిపెట్టేదానికి ఇష్టపడట్లే. అందుకే విచారణ, అందుకే మనం ఇక్కడ చేస్తాండి అది. అర్థమవుతుందా? కాబట్టి దాన్ని విడిచిపెట్టి ఇది చేయాల. మనస్సులో ఉండేది పోవాల, ముందు బయట ఉండేదే పోవట్లేదు. బట్టలు చినిగిపోయి ఉంటాయి దాదాపు. ఒకతను, మేము ఇంతకుముందు తిరుపతి దగ్గర పుదిపట్లలో కాపురం ఉంటుంది. బ్రష్ చేస్తాను చూడు, ఆ బ్రష్ పొద్దున్న లేచి వెతుకుతూ ఉన్నాడు. ఏమయ్యా వెతుకుతున్నావు అని అంటే, వాళ్ళ పాప బ్రష్ ఎత్తుకునిందంట రాత్రి. ఈయన బ్రష్ చేసే బ్రష్ని ఎత్తుకునిందంట. ఆ బ్రష్ను ఎక్కడో పారేసిందని చెప్పి వెతుకుతా ఉన్నాను అన్నాడు. ఎంతకాలం అయిందయ్యా ఆ బ్రష్ తీసేనంటే 6 నెలలు అయ్యింది అని అన్నాడు. 6 నెలలు అయిండే బ్రష్ ఎట్లుంటుందండి ఇప్పుడు? కనీసం 2 నెలలకు ఒక్కసారి ఖచ్చితంగా బ్రష్ను మార్చాలని చెప్తున్నారు. 2 నెలలకు ఒకసారి, అది కూడా స్మూత్ బ్రష్. ఇప్పుడు 6 నెలలు అయింది బ్రష్ అంటే అది ఏమైపోయింటుంది చెప్పండి? దానిని కూడా ఇప్పుడు వెతుక్కోనింది, దాన్ని వెతుకుతున్నాడనంటే అది ఏడబడి ఉంటుంది, ఎట్లుంటుంది అవంతా. అటువంటి భావాలు ప్రజలకు ఉండేది. అట్లాంటప్పుడు మనసులో ఉండేవి ఏడపోతాయండి అంత సులభంగా? అర్థమవుతుందా? కాబట్టి ముందు మనం గుర్తించి అందుకు సన్యాసం అనేటప్పటికంటే ముందు త్యాగం అనేది మెట్టు. త్యాగం మొదటి మెట్టు. ఏమి త్యాగము? ఫలత్యాగం మొదటి మెట్టులో వస్తే తర్వాత కర్మ సన్యాసం అనే దానికి వస్తాడు, తర్వాత సర్వకర్మ సన్యాసానికి వస్తాడు. 3 మెట్లు. ఫస్ట్ ఏమిటి? ఫస్ట్ ఫలత్యాగము. త్యాగం అంటే నువ్వు విడిచిపెట్టుట. ఫలత్యాగం అంటే కర్మ చేసి ఫలితమును ఆశించకుండుట. కర్మ చేసి ఫలితమును ఆశించకుండా ఉండుట అనేది చేస్తే మనస్సులో ఫలము పైన మనసులో వచ్చి కూర్చుంటే అది ఫలమే కదా. అందుకని ముందు ఫలాన్ని విడిచిపెట్టు. విషయం ఏంటంటే నువ్వు కర్మతో సంబంధం లేనివాడు, అసలు కర్మే లేదు. ఆత్మస్వరూపినందు కర్మ ఉందా? లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఫలము పైన ఆశను విడిచిపెట్టు. ఫలము పైన ఆశను విడిచిపెడితే మనస్సులో ఏమవుతుంది? దాని బలం తగ్గుతుంది. మనస్సులో ఫలము యొక్క బలం తగ్గుతుంది. అప్పుడు బయట ఉండేదాన్ని మాత్రం చేస్తూనే ఉంటావు. కొన్నాళ్ళకి ఏమవుతుంది? మనస్సులో ఫలము పైన బలం తగ్గినప్పుడు అప్పుడు ఇంకా బయట ఉండేటువంటి కర్మ పైన కూడా బలము తగ్గుతూ వస్తుంది. కొన్నాళ్ళకు చేయగా బయట ఉండేదానిపైన కూడా
బలము తగ్గి అప్పుడు ఏది సత్యమో దానిపైన ఉంటావు. అప్పుడు సర్వకర్మ సన్యాసం అప్పుడు వస్తుంది. ఏమంటే అర్థమైంది? ఇప్పుడు ఇది భగవద్గీతకు సంబంధించినటువంటి సిద్ధాంతం. భగవద్గీత కాదు, వేదము, వేదాంతము, ఇవన్నీ కూడా. శ్రీకృష్ణ పరమాత్మ, శంకరాచార్య స్వామి వారు, శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞో దానం తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అని చెప్పాడు. శంకరాచార్య స్వామి వారు సన్యాసం గురించి చెప్పాడు. అవే విషయాలు. మరి నాకున్నటువంటి సందేహం కదా నేను చెప్పాలి, ఇక్కడ నాకున్నటువంటి డౌట్లు వాటి గురించి కదా నేను చెప్పాలి ఇప్పుడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ గృహస్థుడు కాబట్టి దాన్ని త్యాగపూర్వకంగా చేయాలనే దానికి ప్రాధాన్యం ఇచ్చాడు. త్యాగపూర్వకంగా చేయాలనే దానికి ప్రాధాన్యం ఇచ్చాడు. శంకరుల వారు సన్యాసి కాబట్టి సన్యాస రూపంగా చెప్పారు. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తానేనండి, మీరే పరీక్ష చేసుకోండి. ఏమంటే పొద్దున్నే సంధ్యావందనం చేస్తారా? చేస్తారు. సాయంకాలం సాయంకాలం ఎందుకు చెయ్యరు? మీ అంతటి మీరే ప్రశ్న వేసుకుంటే మీరు ఇప్పుడు దాంట్లో పడిపోయినారు. చెయ్యాలని మీకు కూడా ఉంటుంది. మీకు చెయ్యాలని అనిపించినా ఆ సమయంలో మీరు చేయలేకపోతారు. కారణం మీరు వేరే దానిలో పడిపోయి ఉన్నారు. అవునా కదా? గృహస్థులే కదా. ఇప్పుడు మీకు జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం ఉండినప్పటికీ ఎందుకు చేయలేకపోతున్నారు? నెగ్లిజెన్స్ అయ్యేదానికి కారణం విషయములో ఉన్నావు కాబట్టి. బాహ్య విషయంలో ఉన్నావు కదా, అది కావాలని కదా నువ్వు ఉండవు. అది కావాలని కదప్ప నువ్వు ఉన్నావు. నువ్వు 6 గంటలకు సంధ్యావందనం చేయాలండి. ఎందుకు సంధ్యావందనం చేయట్లేదు? ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు? అది నీ యోగ్యతను అనుసరించి స్నానం చేస్తే మంచిది. స్నానం చేసి నాకు స్నానం చేయలేకపోయినాను స్వామి అని చెప్పి, సరే అని నువ్వు అంత మధ్యలో ఏమీ అపవిత్రం కాకుండా ఉంటే నువ్వు అప్పుడేం చేయొచ్చు? వెంటనే వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా ముఖం అంతా కడుక్కొని వచ్చి నువ్వు మళ్ళీ కూర్చొని చేసుకోవచ్చు. చేయడం లేదు అంటే ఆ సమయంలో మనం వేరే పని చేస్తున్నాంగా. అంటే వేరే పని చేయడం అనేటువంటిది మన మనస్సును పట్టుకున్నదిగా. మన మనసులో ఉంది కాబట్టి కదా మనం దాన్ని పట్టుకొని ఉన్నాం. లేకపోతే దాన్ని ఎందుకు పట్టుకుంటాం? అర్థమవుతుందా? అంటే ఒక్కసారి చేస్తున్నాం, ఇంకోసారి చేయట్లేదు అంటే మనం ఆ విషయంలో మన మనస్సు అక్కడ ఉన్నాం కాబట్టి, దాంట్లో పడిపోయి ఉంది కాబట్టి దాన్ని పట్టుకొని ఉంది. అర్థమవుతుందా? దాన్ని పట్టుకొని ఉంది. ఇప్పుడు ఫలాన్ని విడిచిపెట్టాలనే భావన కూడా లేదు మనకు అక్కడ. అరే ఈ టైం అవుతుంది, ఈ సమయంలో సంధ్యావందనం చెయ్యాలి, భగవద్భావన చెయ్యాలి అనేది కూడా లేదు. అంటే అది ఒకటి ఉంది అనేటువంటి భావన కూడా మర్చిపోయినాం. నేను చెప్పేది మీకు తలకి ఎక్కడం లేదు, మీ తలలో నిలవడం లేదు, తలకి ఎక్కితే నాకు సమాధానం చెప్పాలి కదా అని చెప్పి మరి దాన్ని కావాలంటే ఏం కావాలంటే ధ్యానము యోగం చేయలేదు. ఇప్పుడు ధ్యానం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఉండు మన దగ్గర కొంత డబ్బులు ఉందండి, కొంత డబ్బులు ఉంది. మీ అందరి దగ్గర డబ్బులు ఉంది, ఉందా లేదా? ఉంది కదా. మరి చాలు కదా, ఎందుకు సంపాదిస్తాడు? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. చాలు కదా, మళ్ళీ ఎందుకు సంపాదిస్తున్నారు? తప్పు. నీకెవడు చెప్పాడు?
నువ్వు ఈ పని చేయమని చెప్పి నీకు ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పిందా? నీకు శాస్త్రం ఏం చెప్పింది తెలిసిన? నిన్ను తాత అని పిలిచారని అనుకో, నువ్వేం చేయాలా? అది చెప్పింది శాస్త్రం. కానీ నువ్వు తాత అయ్యి ముత్తాత అయిన తర్వాత కూడా ఇది నా బాధ్యత నువ్వు అనుకుంటున్నావు, కానీ శాస్త్రం చెప్పిందా? నువ్వు అనుకోండి, దాన్ని పట్టుకొని వచ్చి నేను అదే చెప్తా ఉండేది. నువ్వు అనుకున్నటువంటి భావము శాస్త్రానికి సరిపోదు. శాస్త్రాన్ని తెలుసుకోప్పా, అర్థమవుతుందా? శాస్త్రాన్ని తెలుసుకొని శాస్త్రం ప్రకారం ఉండు. అందుకే నేను చెప్పడం ఏంటంటే మీరు అలా గుర్తించాలని చెప్తున్నాను. అందుకు నేను ఆ ప్రశ్న వేస్తాను. అంతేగాని మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలని కించపరచాలనే ఉద్దేశం కాదు. అంటే మీలో మార్పు రావాలని చెప్పడం, అంతేగాని ఇంక మీలో ఏమన్నా మీరు దాన్ని విడిచిపెట్టేస్తే ఏమన్నా నాకేమన్నా వస్తుందా? మీరు శాస్త్రమును పట్టుకోవాలి. మీరు ఏదైతే పట్టుకుని ఉన్నారో అది తప్పని గుర్తించాలి. గుర్తించి మీ అంతటి మీరు రావాలా, అవునా? అది చెయ్యాలి. ఇప్పుడు లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని, శంకరాచార్య స్వామి వారు చెప్పిన దాన్ని ఇక్కడ నేను విమర్శ చేసి చెప్తున్నానంటే ఇది నాకున్న డౌట్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ డౌట్లు మళ్ళీ తత్వవిధానంద స్వామి వారు ఇక్కడ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా నా డౌట్ అప్పుడు పోయింది. నా డౌట్ అప్పుడు పోయింది. ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ గృహస్థుడు కాబట్టి త్యాగమునకు ప్రాధాన్యం ఇచ్చాడు. సన్యాసం అనే దాన్ని శబ్దాన్ని ప్రయోగించాడు. అందుకే మీకు శ్లోకం కూడా చెప్పాను కదా. ఇప్పుడు సర్వకర్మ సన్యాసం 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. నెక్స్ట్ ఇయర్కి మనం ఏం పెట్టాము? 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం పెట్టాం. ఎందుకు అనుకుంటున్నారు? కొద్దిగా ఆలోచన చేస్తే తెలుస్తుంది. నా బుద్ధిని మీరు గ్రహించగలిగిన రోజు, నా బుద్ధిని మీరు కనుక గ్రహించగలిగిన రోజు అప్పుడు తెలుస్తుంది దాని యొక్క నన్ను చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే 2 రకాల పద్ధతులు ఉంటాయండి. 2 రకాల పద్ధతులు, నాకు 2 రకాల పద్ధతులు తెలుసు. ఒకటేంటంటే మీరు చేస్తూ ఉండేదాన్ని వెరీ గుడ్, బాగా చేస్తున్నారండి అని మెచ్చుకొని ఇట్లా చేయండి అని చెప్పుట, ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఏందయ్యా చేస్తుండేది ఇది, ఇట్లా చేసేది ఎంత బాగున్నా కూడా, ఎంత బాగా చేసినా కూడా ఏంది ఇట్లా చేసేది అని అనుట. నా జీవితంలో నేను డ్యూటీలో కూడా వాళ్ళు ఎంత బాగా చేసినా కూడా ఏందా ఇది ఇట్లా చేస్తున్నారే అని అంటాను. నేను నా డ్యూటీలో చేసింది కూడా అట్లాగే చేశా. అందుకని వాళ్ళందరూ ఏం చేస్తారంటే నన్ను తిట్టుకుంటారు. నేను పోయిన తర్వాత మాత్రం మళ్ళీ ఏం చేస్తారంటే, సార్ మీరు చెప్పింది నిజంగానే ఇప్పుడు మాకు అర్థమవుతుంది సార్, ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తుంటారు చూడు, అప్పుడు మాకు అర్థమవుతుంది సార్ అని చెప్పి వాళ్ళు నేను పోయిన తర్వాత మాత్రమే నన్ను గురించి చెప్తారు. అయ్యో అప్పుడేంది, అప్పుడు నాకేం తెలుసు అండి? అప్పుడు నాకున్నది ఏందో, నేను అప్పుడు కేవలం అమీర్ స్వామీజీ వారి దగ్గర మాత్రం శ్రవణం చేసి అంతవరకే నాకు తెలుసు. అంటే అప్పుడు తొలి మెట్టు ఎక్కుతూ ఉన్నాను అన్నమాట. అప్పుడు అలా ఉన్నాను. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎందుకంటే ఏమంటే నేను చెప్పేటప్పుడు నాకు తెలుసునో తెలీదో ఇది కరెక్ట్ అవునో కాదు అని చెప్పాను అనుకోండి, నాకే కరెక్ట్ లేకపోతే నీకేం చెప్తాను నేను అందుకని నేను చెప్తానంటే నేను కరెక్ట్గా చెప్తున్నాను, తెలిసి చెప్తున్నానని చెప్తాను. తెలిసి చెప్పాలి, కానీ తెలియకుండా చెప్తే ఏమవుతుందండి? ఏమోనండి నేను చెప్పేది చెప్తున్నానండి అంటే అప్పుడు ఏమైంది? అది పర్ఫెక్ట్నెస్ లేదు అక్కడ. కానీ ఇక్కడ అట్లా కాదు. నేను చెప్పేది అట్లా చెప్పను. తెలిస్తే చెప్తా, తెలియకపోతే చెప్పను. నువ్వు 4 కోసేగాక చెప్పను. చెప్తారు మురిగేసి చెప్పాడు సార్, అన్నయ్య సార్ మనకు తెలియదా, ఆయన చెప్పింది మనకి వినలేదా, అప్పుడంతా భగవద్గీత చెప్తాను కదా, అట్లా నిర్ణయిస్తుంది. ఇప్పుడు చెప్తాను, మేము ముందే చెప్తాం. ఇప్పుడు తప్పు చెప్తున్నాను.
కొద్దిగా మీ బుద్ధి కూడా గ్రహిస్తూ వస్తే తెలుస్తుంది. అర్థమవుతుందా? మీ బుద్ధి గ్రహించేటట్లుగా నేను చెప్పాలా, మళ్ళీ అది కూడా ఉంది. మీరు ఎట్లా చెప్పినా కూడా మా బుద్ధి ఇదే కాదు సార్. మీకు తక్కువ సమస్య ఉంటే ఆ బుద్ధి ప్రయత్నం చేస్తే నేను అందుకే ఏం చెప్తున్నాను, కనీసం దానికి మొదటి మెట్టు సంధ్యావందనంలో ఉదయము సాయంకాలం 2 వేళ చెయ్యాలి. అర్థమవుతుందా? 2 వేళల సంధ్యావందనం గాయత్రి మంత్రం చేసి తీరాలి. గాయత్రి మంత్రం చేస్తేనే 24 అక్షరాలు, 24 అక్షరాల గాయత్రి మంత్రంలో సర్వము నిండి ఉన్నది. అటువంటి గాయత్రి మహామంత్రమును పట్టుకున్నప్పుడే మిగతా అంతా ఇదవుతుంది. చెట్టుకి నీళ్లు పోయాలనంటే ఎడపోయాలా? మొదట్లో పోయాలా. అదే విధముగానే నువ్వు వేదమును గురించి తెలుసుకోవాలన్నా, వేదాంతమును గురించి తెలుసుకోవాలన్నా మొదట గాయత్రి మహామంత్రమే మూలం. అర్థమవుతుందా? గాయత్రీం ఛందసామహం భగవంతుడు చెప్పాడు లేదా? కాబట్టి మనం దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలా. కొద్దిగా గ్రహించి సర్వకర్మ సన్యాసం అనే స్థితికి మనం చేరాలి. సరేనా? అది మన యొక్క స్వరూపం. గురు వేద వాక్యం. ఇప్పుడు నేను మీకు చెప్పాను చూడండి, ఇప్పుడు మీరు మర్చిపోయారుగా, సాయంకాలం అయ్యేటప్పటికి సంధ్యావందనం చేయాలనేటువంటిది మర్చిపోయారు కదా. మీకు చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆ విషయముల ప్రభావం చేత కప్పబడిపోయింది మనస్సు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణం. చూడండి ఎంత దగ్గరకు వచ్చేసింది, ఆవరించేసిందే లేదా? అక్కడ ఆవరించేసి మనల్నిగా ఉండనీయకుండా కప్పిపిచ్చేసింది. అందుకని అప్పుడే తెలుసుకొని చాలా స్పష్టంగా మనం బయటపడాలి. మన ప్రయత్న బలముతో ముందుకు పోవాలి. అర్థమవుతుందా? ధనం ఉన్నప్పటికీ ఏదేందో చేసి సంపాదించడం అనేది, నేను అదే చెప్పినాను కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకా కావాలని అనుకుంటున్నావే, అదే నీకు పట్టినటువంటిది. త్యాగం అనంటే ఫలత్యాగం చాలప్పా నాకు ఉండేదాంతో. ఇప్పుడు నేను ఇంకా భగవంతుని దగ్గరికి తెలుసుకునేదానికి ఇంకా నేను పోతే సరిపోతుంది అనే భావన కదా రావాలి మనకి. కనీసం ఆ సమయంలో కూడా రావడం లేదేనంటే మిగతా సమయాల్లో ఏడుంది? కనీసం ఆ సమయంలో నేను మొదలుపెట్టింది కూడా కనీసం అనే పదంతోనే మాట్లాడినాను. చివరికి కూడా కనీసం అనే పదముతోనే ముగిస్తున్నా. ఈ విషయాన్ని మళ్ళీ రేపు ఇంకా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ओम तत्सत्। ओम हरिः ओम। हरि ओम। ओम।